హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు మనము ఎర్రగడ్డ బజార్‌కొచ్చామండి. ఇది మెట్రో దగ్గర నుంచి రోడ్డుకి ఇరువైపులా దాదాపు 1 ½ కిలోమీటర్ రోడ్డుకి ఇరువైపులా కూడా షాప్స్ ఉంటాయండి. మోస్ట్‌లీ ఎక్కువగా వచ్చి 80% వచ్చి అన్ని బట్టల షాపులే ఉన్నాయండి. అయితే ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్పాలనుకుంటున్నానండి. నేను ఒక షాప్‌కి వెళ్ళి వీడియో తీయడానికి ప్రయత్నించాను. వాళ్ళు మనా చేశారు. "వద్దు సార్ తీయొద్దు" అన్నారు. అంటే యాక్చువల్‌గా చాలామంది పిలిచేలా తీపిచ్చుకుంటుంటారు కదా! ఎందుకండి అన్నాను. "సార్ ఇలా వీడియోలు తీసుకుంటారు మీరు. వెళ్ళేది థంబ్‌నెయిల్‌లలో చోర్ బజార్ అని పెడుతున్నారు. ఇది చోర్ బజారా? ఇది చోర్ మాలా? మేము బ్రాండెడ్ ఐటెమ్ కాకుండా ఏదో ఐటెమ్ తెచ్చుకొని మేమేదో రూ. 10 లాభానికి మేము అమ్ముకొని మేము బతుకుతున్నాం సార్. మేము కష్టపడి బతుకుతున్నాము. ఇది చోర్ మాల్ కాదు. మేము దొంగలం కాదు. ఇది చోర్ మాల్ కూడా కాదు. మీరలా పెట్టి థంబ్‌నెయిల్స్ పెట్టి మమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు సార్. మేము చాలా కష్టపడి చేసుకుంటున్నాం ఇది. బా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం" అన్నారు. నాకు అది వాస్తవమే అనిపించిందండి. యాక్చువల్‌గా చోరీ చేసిన వాళ్ళు చోరీ మాల్ తీసుకొనొచ్చి ఇట్లా పబ్లిక్‌గా బజార్‌లో పెట్టి అమ్మలేరు కదండీ! వాళ్ళెక్కడ సైలెంట్‌గా, సీక్రెట్‌గా ఏదో చేసుకొని అమ్ముకొని పోతారు. బట్ అలా కాదు ఇక్కడ. ఇక్కడ నేను గమనించాను కదా! అంతా రోడ్డు మీద పెట్టి పబ్లిక్‌గానే అమ్ముతున్నారు వాళ్ళు. ఇదైతే చోర్ మాల్ కాదనేదే నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. చోర్ మాల్, చోర్ బజార్ అంటుంటే. సో, దయచేసి ఇక ఎవరూ దీన్ని చోర్ బజార్ అని అనొద్దనేది నా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు బతుకుతున్నారు పాపం. వాళ్ళ బ్రతుకుని మనం చెడగొట్టడం కరెక్ట్ కాదు కదండీ! వాళ్ళు నిజంగానే కష్టపడి బతుకుతున్నారు. ఉదయం నుంచి కష్టపడి ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు. కస్టమర్స్ మస్తు మంది, వేల మంది కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళకి తెలీదా అండి? ఇది చోర్మాలా కాదా అని? చోర్మాల్ అయితే కస్టమర్స్ కొనుగోలు చేస్తారటండి. సో, ఇక నుంచి దయచేసి ప్లీజ్ చోర్ మాల్, చోర్ బజార్, ఎర్రగడ్డ చోర్ బజార్ అని అనొద్దండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్. ఇక్కడ వ్యాపారస్తులు చాలా ఫీల్ అవుతున్నారండి చోర్ బజార్ అంటుంటే. సో, వాళ్ళ ఫీలింగ్స్‌ని మనం రెస్పెక్ట్ చేద్దామండి. వాళ్ళకు గౌరవం ఇద్దాం. ఓకేనండి? థ్యాంక్ యూ. ये वाला भाई 1000 रुपया? 1000, 1500, 2000 रुपए का रहता है। अच्छा, ये कंपनी का है क्या? हाँ, ये कंपनी का रहता है, फर्स्ट कॉपी रहता है। पूरे फर्स्ट कॉपीज रहते हो जाए 1000 से लेके 4000 तक है। 1500 की नो? 1500 की फॉसिल अच्छा, डिजिल है हाँ, 1400 की ओके, रोलेक्स ऑटोमेटिक 1800 की अच्छा, पानी ऑटोमेटिक है ओके। 1800 ये नीचे तो पूरा 200 ये रुपीज़। 200 यहाँ से वहाँ से 200 ओके, वेरी गुड बाबू। कितना ये सॉक्स कितना? 100 रुपीज़ को? कितने पीस? 3 सेट आकर 100 रुपीज़ से। वेरी गुड नाना। क्या नाम तेरा? बुरखान बुरखान खान। ओके खान। कितना वाला ये? 50 रुपीज़ फाइनल रेट। अरे बाबू, ये सही पैसा है क्या? सही पैसा? ओ, एक पैसा लेने दो। 2 3 वो भी पूरा 20 रुपीज़। हाँ, कोसा भी ले 20 रुपीज़ से। एक पैसा भी 20 रुपीज़ से है ना बाबू? ఏం పేరు దాని పేరు? అమ్మా సిజ్జు బ్రీడ్ అంటారా? అమ్మాయి అడుగుతుంది చెప్పాలి, ఇదే అడుగుతుంది పద్దాక. ఎన్ని సార్ చెప్పన్నా? 12 ఖాళీ ఒక మాట మీద డైరెక్ట్ పప్పిని ఇచ్చేయాలి. మనం రెండో మాట మాట్లాడకుండా చెప్పేసి. कितना वाला है पिस्टल? 100 विद बुलेट्स भी मिलेगा आपके पास? बुलेट मतलब कैसा रहेगा भाई? अरे माचिस की तीली का है हाँ, ऐसा करना है। बताओ बताओ। Oh no!
फेल होगा। और जरा कम पड़ गया। साक्स कितना भाई? 100 के 3 है बोलो। 100 में एक पीस है। हाँ, एक जोड़ा 100 के 4। 4 मतलब 2 जोड़े, 4 जोड़े 100 रुपया में। वेरी गुड भाई। 100 में 3 देगा, 100 में 4 है। 100 में 4 देगा इसमें एक शर्ट, एक शर्ट है 100 रुपीज में, एक पैंट है। ये वाला एक शर्ट। 100 रुपीज। ये नया पैंट है क्या भाई? नया माल है क्या? नया माल फैक्ट्री आउटलेट रहता है, माल तो नया रहता हमारे चैनल का नाम क्या है? ओके अजालिया, ओके अजालिया। अजालिया। वीडियो आती ना, फोटो हाँ देख लो। दोनों के भी आते ना। हाँ जरूर है ना। ఇక్కడ పిల్లల కోసం టాయ్స్ ఉంచారండి. ఆటోలు, జెసిబీస్ అండ్ బుల్డోజర్స్ లైక్ దట్. ఇవన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. పిల్లలు వీటి కోసం చాలా బాగా మారం చేస్తారు ఇవి కావాలని. ఇకపోతే ఇక్కడ ప్యారెట్స్ అవి పెట్టి అమ్ముతున్నారు కేజెస్లో పెట్టి. ఇక్కడ ప్యారెట్సే కాదండి, ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. న్యూజిలాండ్ వైట్స్ ఉన్నాయండి, బట్ అది నేను చూపించలేకపోయాను మీకు. ఇక ఇక్కడ కంప్లీట్గా పరుపులు, పిల్లోస్, బెడ్షీట్స్, కర్టన్స్ ఇలా కలర్ఫుల్గానే ఉన్నాయండి ఇవన్నీ. వీటితో పాటు చైర్స్ కూడా, చైర్స్, వాటర్ డ్రమ్స్, ఇక పాత బట్టలు పెట్టుకునేవి బుట్టలు అంటారు కదా, అవి ఇక్కడ అమ్ముతున్నారండి. చాలా కలర్ఫుల్గానే ఉన్నాయి. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. ఇది ఒక్కొక్కటి వచ్చి 300 రూపీస్ అలా ఉన్నాయి. పోతే మ్యాట్స్ కూడా అమ్ముతున్నారు, ప్లాస్టిక్ మ్యాట్స్ ఇవి. ఇక్కడ మనము బార్గెన్ చేయాలండి. బార్గెన్ చేస్తే మనకు వాళ్ళు చెప్పిన రేటు కంటే కూడా మనకు తక్కువగానే వస్తాయి. సో మనము యాక్చువల్గా షాపుల్లో తీసుకునే దానికంటే కూడా ఇక్కడ తక్కువగానే కనిపిస్తాయి. ఇవి చూడండి, సైకిల్స్ కూడా అమ్ముతున్నారు. సైకిల్స్, టైర్స్, క్యాప్స్. ఇక్కడ అమ్మందంటూ ఏమీ ఉండదు, మోస్ట్లీ అన్నీ అమ్మేస్తారు. ఓకే, ఇక చూడండి, ఇవి యూట్యూబర్స్కి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఇది చిన్న స్టాండ్ వచ్చి 450 రూపీస్ చెప్పారండి. ఇది వచ్చి 950 రూపీస్ చెప్పారు. లైట్ ఉండేది చూసారండి, అది 950 రూపీస్ చెప్పారు ఆయన. ఇయర్ బడ్స్, మైక్లు, బోట్ ఇయర్ బడ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. కాస్ట్ తక్కువగానే ఉంటుంది. సో మనం అమెజాన్లో వాటిలో తెప్పించుకునే దానికంటే కూడా ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంటుంది. అందులో కూడా మనం ఇంకా బార్గెన్ కూడా చేస్తే ఇంకొంచెం కూడా తగ్గిస్తారు. ఇక్కడ రకరకాల చెప్పల్స్ ఉన్నాయండి. లేడీస్కి ఉన్నాయి, జెంట్స్కి ఉన్నాయి, అండ్ బేబీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 300 రూపీస్ ఫిక్స్డ్ రేట్. ఇంకా ఫిక్స్డ్ రేట్ అంటే ఫిక్స్డేనండి, అందులో ఒక్క పైసా కూడా వాళ్ళు తగ్గించారు. నేను ఇది సేమ్ చార్మినార్ సండే మార్కెట్ కూడా నేను చూశానండి. లేదు వాళ్ళు ఓవరాల్గా చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250, 300 రూపాయలు చెప్పారనుకోండి, అందులో 50 రూపీస్ ఎంతో కొంత తగ్గిస్తారు. బట్ ఫిక్స్డ్ అంటే ఇంకా ఫిక్స్డ్ రేట్గా ఖచ్చితంగా అమ్మే తీరుతారండి. బాగున్నాయండి చెప్పల్స్. 200 రూపీస్ అండ్ 300 రూపీస్లోనే ఉన్నాయండి, మంచిగా ఉన్నాయి. న్యూ వెరైటీస్ ఉన్నాయండి, అంత కొత్తగా ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి చూసారండి. ఆ స్కూల్ బ్యాగ్స్, చిన్న చిన్న బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు లాంటివి అమ్ముతున్నారండి. ఇక్కడ ప్రతిదీ మనకు దొరుకుతుందండి. ఓన్లీ సండే రోజునే దొరుకుతుంది. ప్రతి వస్తువు కూడా దొరుకుతుంది ఇక్కడ. దుపట్టాస్, కలర్ఫుల్ దుపట్టాస్,
ఈ ఒక్కొక్క దుపట్టా వచ్చి 50 రూపీసే చెప్తున్నారండి. నేను ఇది చార్మినార్ సండే మార్కెట్‌లో కూడా వాళ్ళు కూడా అంతే చెప్పారు. 50 రూపీసే చెప్పారు. ఇక్కడ కూడా 50 రూపీసే చెప్తున్నారు. సో, రేట్లకు పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదండి. ఇంచుమించు మోస్ట్‌లీ అక్కడ రేట్లు, ఇక్కడ రేట్లు ఒకేలాగున్నాయి. ఇక చూడండి డ్రెసెస్ 100 రూపీస్ అని, 150 రూపీస్ అని, ఫ్యాంట్స్ పిల్లలేసుకునేవి, పెద్దలేసుకునే షర్ట్స్ అండ్ ఫ్యాంట్స్ ఇవన్నీ 200, 300 లోపలనే వస్తున్నాయండి. ఈచ్ షర్ట్ వచ్చి 100 రూపీస్, 150 రూపీస్ లోపలనే వస్తుంది. ఫ్యాంట్ కూడా అలాగే ఉంది. 100 రూపీస్ నుంచి 300 రూపీస్ దాకా వస్తున్నాయి. అలాగే శారీస్ 150-300 రూపీస్ దాకా ఉన్నాయి. ఇందులో ఈ వీళ్ళకైతే 50% డిస్కౌంట్ కూడా ఇస్తా ఉన్నారు. సో, ఇక్కడ ప్రతిదీ కాస్ట్ తక్కువగానే ఉంటుంది. ఇక మనకు బార్గెయిన్ చేయగల కెపాసిటీ ఉంటే ఇంకొంచెం కూడా మనం ఇక్కడ తక్కువగా తీసుకొని వెళ్ళొచ్చండి. ఇదండి సండే మార్కెట్. ఇవి చూసారా? బ్లూటూత్ స్పీకర్స్ ఇవన్నీ 300 రూపీస్ ఫైనల్ అని చెప్తున్నారు ఆయన. అందుకు ఒక్క పైసా కూడా తగ్గించేది లేదు. నీ ఇష్టమైతే తీసుకురాకపోతే పో అంటున్నారు. ఇదండి సండే ఎర్రగడ్డ మార్కెట్. ఇక్కడి నుంచి దీన్ని మనం ఎర్రగడ్డ మార్కెట్ అనే పిలుచుకుందాం. ప్రతి వస్తువు మన ఇంటికి అవసరమైనది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇంట్లో అవసరమైన ఐరన్ వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. తవ్వ అంటారు, బాండెలి అంటారు, ఇక ఇక దోశలు ఇవన్నీ వేసుకునేవి ఉన్నాయి చూసారా? అవి రకరకాలుగా అన్నీ ఉన్నాయి. చాలా వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వాచెస్ అయితే ఇక 200 అది చార్మినార్ దగ్గర కూడా అలాగే చూసారు. వాళ్ళు కూడా 200 ఫైనల్ చెప్పారు. ఇక కళ్ళద్దాలు ఉన్నాయి చూసారా? అవి వాళ్ళు 100 రూపీస్ చెప్పారు. ఇక్కడ వీళ్ళు కూడా 100 రూపీసే చెప్పున్నారు. ఇవి కూడా చూసారా? ఇవన్నీ ఇంటికి అవసరమైనవి. ఈయన 2 పీసెస్ వచ్చి 350 రూపీస్కి అయితేనే ఇస్తానంటున్నారు. ఆ 2 గౌన్లు కూడా కలిపి 2 గౌన్లు కలిపి 350 రూపీస్కి ఇస్తాను. అన్న ఇంకొంచెం ఏమైనా చూడన్నట్టు ఇంకా చూసేది ఏం లేదు పో అంటున్నాడు ఆయన. అదండి ఎర్రగడ్డ బజార్. ప్రతి వస్తువు మనకు దొరుకుతుంది. మన ఇంటికి అవసరమైనదన్నీ దొరుకుతాయి. తక్కువ రేట్లోనే ఉంటాయి. మంచివే ఉంటాయి. ఓకేనండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి ఒక సండే రోజు. ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుందండి. పెద్ద లైన్ అండి. దాదాపు ఆ మెట్రో నుంచి 1.5 కిలోమీటర్ పొడుగు ఉంటుందండి. రోడ్డుకి 2 పక్కల కూడా అన్ని షాపులే. బట్టలు కావాల్సిన వాళ్ళు ఇక్కడ బాగా ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే మోస్ట్లీ 80% దాకా అన్ని బట్టల షాపులే. ఓకేనండి. చివరిగా నా రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.